అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ అరేస్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్లో మనం అరేస్ వాడుతూ ఉంటాము. ఓకే, అరేస్ చాలా మంచి కాన్సెప్ట్ అండి. కాకపోతే దానికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఏ తీసుకున్నా కానీ. ఓకే, అరేస్ వల్ల కలిగే ప్రాబ్లం ఏంది అంటే, అడ్వాంటేజ్ అంటే మనకు యూజ్ అయ్యేది, డిసడ్వాంటేజ్ ఏంది యూజ్ కానిది. ఓకే, మనకి అరేస్ వల్ల ఒకటి యూజ్ కాని ఐటమ్ ఉందండి, అదే డిసడ్వాంటేజ్ అంటాము. ఓకే, మనకి అడ్వాంటేజ్ లేనిదే డిసడ్వాంటేజ్. ఓకే, దాని యొక్క డిసడ్వాంటేజ్ ఏంది? ఓకే, ఇక్కడ పాజిటివ్ పాయింట్స్ మాట్లాడద్దు. ఎప్పుడైతే ఎవరైనా మనం డిసడ్వాంటేజెస్ అడిగితే దాని గురించి నెగటివ్ పాయింట్స్, అరేస్ గురించి నెగటివ్ గేమ్ ఉంది. ఓకే, పాజిటివ్ గా కాకుండా నెగటివ్ గేమ్ ఉందనే చెప్పాలి. సరే, మరి డిసడ్వాంటేజ్ ఆఫ్ అరేస్ చూద్దాం. అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ అనేది. ఓకే, ఆన్సర్ ఏంటంటే దీనికి సింపుల్ గా డిసడ్వాంటేజ్ ఆఫ్ అరేస్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ డిసడ్వాంటేజ్ అరేస్ లో ఏంటంటే, అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. ఒక్కసారి మనం అరేని క్రియేట్ చేస్తే దాని సైజ్ మనం చేంజ్ చేయలేము. ఓకే, రాయబోయే జావా లైన్ ఆఫ్ కోడ్స్ లో మనము అరే యొక్క సైజ్ చేంజ్ చేయలేము అదే లైన్ లో. ఓకే, ఎక్కడైతే మనం అరే క్రియేట్ చేస్తున్నామో అక్కడే సైజు ఫిక్స్ చేయాలి. ఏదైతే సైజ్ ఇస్తున్నామో అక్కడ ఫిక్స్ అయిపోతుందండి, దాన్ని సైజ్ చేంజ్ చేయలేమండి. ఇంకా కింద లైన్స్ లో జావా లైన్స్ ఆఫ్ కోడ్ లో మీరు సైజ్ ని చేంజ్ చేయలేరు. దీన్నే అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ అంటాము. మరి సొల్యూషన్ ఉందా అంటే ఉందండి. ఎక్కడంటే మనకి జావాలో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అని. ఆ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో అరేస్ లాంటిదే ఒక క్లాస్ ఉంది, దాని పేరే అరే లిస్ట్. ఓకే, ఇది అరేస్ కి సొల్యూషన్ అండి. ఈ ప్రాబ్లం లో అరేస్ కి సొల్యూషన్. ఏదైతే అరేస్ నెగటివ్ అవుతుందో, డిసడ్వాంటేజ్ ఉందో, అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ అనే డిసడ్వాంటేజ్ ఉందో, ఆ డిసడ్వాంటేజెస్ ఒక సొల్యూషనే అరే లిస్ట్ అండి. అరే లిస్ట్ లో ఏంటంటే, మనము అరే లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ సైజ్ కూడా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. కోడ్ రాస్తున్నప్పుడే దాని సైజ్ అనేది డిసైడ్ అయిపోతూ ఉంటది. సో అరే లిస్ట్ అనేది ఫిక్స్డ్ ఇన్ సైజ్ కాదు, అరేస్ ఏమో ఫిక్స్డ్ ఇన్ సైజ్. ఇవి రెండు ఒకటేలాగా వర్క్ చేస్తాయి, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అరేస్ లో వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు. కానీ అరే లిస్ట్ లో ఓన్లీ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ అరేస్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్ సైజ్ అండి, బట్ కానీ అరే లిస్ట్ ఏమో ఫిక్స్డ్ ఇన్ సైజ్ కాదండి. ఎప్పుడైతే నువ్వు అరేస్ క్రియేట్ చేస్తున్నావో ఆ లైన్ లోనే సైజ్ ఫిక్స్ అయిపోయి ఉంటది, తర్వాత మనం సైజ్ చేంజ్ చేయలేము. కానీ అరే లిస్ట్ లో అట్లా కాదండి, ఇది ఫిక్స్డ్ ఇన్ సైజ్ కాదండి. ఓకే, మనం క్రియేట్ చేసినప్పుడు సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కింద లైన్స్ లో మనం రాసే కోడ్ బట్టి సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సరే, చూపిస్తాను మీకు ప్రాక్టికల్ గా. జావా ప్రోగ్రామ్ రాసి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తే ఇది ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దాని గురించి నేను ఎక్లిప్స్ ఐడికి వెళ్ళి ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ అరేస్ ప్రాబ్లం ఏముంది, ప్రాబ్లం డిసడ్వాంటేజ్ ఏముంది, ప్రాబ్లం ఏమో చెప్తాను. అరేస్ లో ఉన్న అరే కాన్సెప్ట్ లో డిసడ్వాంటేజ్ ఏముంది చెప్తాను. అరే క్రియేట్ చేద్దామండి. ఇక్కడ ఇంటీజర్ అరే AR ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ అరే. ఇక్కడ కంపల్సరీ మనం సైజ్ ఒకటి ఇవ్వాలి. ఇక్కడ 3 అని ఇచ్చారనుకోండి, ఈ యొక్క అరే యొక్క సైజు క్రియేట్ చేసేటప్పుడే 3 అని మెన్షన్ చేశారు. అయితే నేను AR ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 9 అంటాను. ఇండెక్స్ 0 అంటే ఇండెక్స్ 0లో. ఓకే, ఇక్కడ ఇండెక్స్ 0లో 9 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నారు. ఓకే, సింపుల్ గా AR ఆఫ్ 1 లో 5 అని ఇస్తే, ఇక్కడ ఇండెక్స్ 2 లో ఇండెక్స్ 1 లో, ఓకే, సెకండ్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్ 1 లో 5 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నారు. ఇక్కడ AR ఆఫ్ 2 అన్నప్పుడు ఇక్కడ నేను 7 అని ఇస్తే, ఇక్కడ ఇండెక్స్ 2 లో 7 స్టోర్ చేసుకున్నాం. ఇండెక్స్ 2 లో 7 స్టోర్ చేసుకున్నాం. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు అండి? ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు? 3 అయిపోయినాయి కదా. ఇప్పుడు 4వ ఎలిమెంట్ స్టోర్ చేస్తే ప్రాబ్లం వస్తుందండి. ఓకే, ఇప్పుడు AR ఆఫ్ 3 అని చెప్పేసి AR ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ ఇస్తాను, 2 అని ఇస్తాను అనుకోండి. ఇక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది. ఇండెక్స్ 3 అనేది ఉండదు. ఇండెక్స్ 3 అంటే ఏంటి? 4th ఎలిమెంట్ కదా. 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 ఎలిమెంట్స్ ఎట్లా స్టోర్ అయితే ఇక్కడ 3 సైజ్ ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం అరే క్రియేట్ చేసామో అప్పుడే మనం దాని యొక్క సైజ్ క్రియేట్ చేసాము. దాని తర్వాత దాని సైజ్ చేంజ్ చేయలేమండి. ఇట్లా ఎక్కువ ఎలిమెంట్స్ స్టోర్ చేసి చేయొచ్చు అంటే లేదు. ఇక్కడ మనకి ఎక్సెప్షన్ వచ్చింది చూడండి, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఒక ఎర్రర్ వచ్చింది. ఇండెక్స్ 3 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెంత్ 3, సైజ్ ఏమో 3, ఇండెక్స్ 3 ఇచ్చారు అంటే 4 ఎలిమెంట్స్ మీరు స్టోర్ చేస్తున్నారని అర్థం. లైన్ 12 వచ్చిందండి. ఈ లైన్ 12 లో మనకి ఎక్సెప్షన్ వచ్చింది చూడండి.
ఈ లైన్ 12 నేను రాయకపోతే ఆ ఎక్సెప్షన్ అనేది రాదు. ఎట్లాగో ఏం ప్రింట్ కాదు కాబట్టి ఏదో వాటిగా ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని ప్రింట్ చేస్తాను ఇక్కడ మనకు అర్థం కావడం కోసం. మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి. ప్రోగ్రామ్ మంచిగా రన్ అవుతుంది, సాఫీగా రన్ అవుతుంది. ఇక్కడ ఎక్సెప్షన్ ఏం రాలేదు, ఎర్రర్ ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ 3 ఉంటే 3 ఇచ్చినాం కాబట్టి 3 కన్నా ఎక్కువ ఇస్తే మాత్రం ఆ యొక్క అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది మనకి ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే అరే ఫిక్స్డ్ ఇన్ సైజ్ కాబట్టి అరే ఏంటంటే ఫిక్స్డ్ ఇన్ సైజ్. ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసినప్పుడే సైజ్ ఇచ్చేస్తున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంది అంటే మనకి కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో ఎగ్జాక్ట్ గా డిట్టోగా ఒక కాన్సెప్ట్ ఒక క్లాస్ ఉందండి, దాని పేరు అరే లిస్ట్ అన్నట్టు. అరే లిస్ట్ ఇందులో కూడా ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి, సొల్యూషన్ అన్నట్టు. ఓకే, అరే ఫిక్స్డ్ సైజ్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్. మరి అరే లిస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే అరే లిస్ట్ అని రాస్తాము. అరే లిస్ట్ క్లాస్ రాసి ఏ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని రాస్తాం. ఓకే, రాసిన తర్వాత దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనము ఓవర్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా ఇది జనరిక్ టైప్. ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీరు ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు అరే లిస్ట్ లో. ఇక్కడ ఇంటీజర్ అనే ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తాం. ఇక్కడ ఆప్షనల్ అండి, ఇక్కడ ఇంటీజర్ రాస్తారా లేకపోతే రాయారా అది మీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 9 అని ఇస్తాను. తర్వాత ఏ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 5 అని ఇస్తాను. తర్వాత ఏ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 7 అని ఇస్తాను. తర్వాత ఏ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక నెంబర్ 2 అని ఇస్తాను. చూడండి ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని ఎలిమెంట్స్ అంటే అన్ని రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ మీరు అరే లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అరే లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ కూడా మీరు సైజు మెన్షన్ చేయలేదండి. అందుకోసమే మీరు ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా గానీ ఇక్కడ యాడ్ మెథడ్ 100 సార్లు ఇచ్చినా గానీ ప్రాబ్లం రాదు. ఇక్కడ నేను సింపుల్ గా ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని రాస్తాను. చూడండి మనకి ఎర్రర్ అనేది రాదు, ఎందుకంటే సైజ్ అనేది స్పెసిఫై చేయలేదు. అందుకోసం అరే లిస్ట్ అనేది ఫిక్స్డ్ ఇన్ సైజ్ కాదండి, ఫ్లెక్సిబుల్ ఇన్ సైజ్ అంటారు, గ్లోబల్ ఇన్ సైజ్ అంటారు, లేకపోతే నాట్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. నాట్ ఫిక్స్డ్ ఇన్ సైజ్, ఫిక్స్ అయ్యే ఉండదు, సైజ్ అనేది ఫిక్స్ అయ్యి ఉండదండి. ఓకే, చూడండి ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిన జావా ప్రోగ్రామ్స్ తోటి ఈ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ సెషన్ మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా లైక్ అనేది మర్చిపోకుండా వేసుకోండి. ఓకే, ఈ వీడియోకి వేయండి. సో నా యొక్క ఛానల్ వచ్చేసి టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఆల్రెడీ మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ అనేది ఇంకా మీరు కంటిన్యూ చేస్తారని ఓకే ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్ చదివి మీకు రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కానీ అర్థమైందని చెప్పాలన్నా కానీ అర్థం కాలేదన్నా అడగడానికి కానీ లేకపోతే వేరే దేనికి సంబంధించిన క్వశ్చన్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా మీకు తెలుగులో మీకు ఏదైనా టెక్నికల్ టాపిక్ నేను మీకోసం తెలుగులో ప్రిపేర్ అంటే కంటెంట్ తయారు చేయాలి అన్నా కానీ యూట్యూబ్ ఛానల్లో టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఏది ఉన్నా సరే కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్స్ లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోస్ ని షేర్ చేయండి, ఛానల్ ని షేర్ చేయండి. అలా నన్ను ఆదరించండి. మనీ ఏం ఖర్చు కాదండి, ఎందుకంటే లైక్ అనేది ఫ్రీ అన్నట్టు. ఓకే, సో ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయితే అలానే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. రానున్న రోజుల్లో మీకోసం నేను చాలా వీడియోస్ తెలుగులో తయారు చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నానండి. తప్పకుండా మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. ధన్యవాదాలండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. బాయ్.